ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన ప్రభువైన యేసయ్య మనతో మాట్లాడాలని ఈ దినమున ఎంతో ఆశగా ఉన్నాడండి. మరి ఈ దినమున మన ప్రభు అయిన దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనము, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మనం ఆయనను ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం ఆయనను విడిచి దూరంగా ఉన్నా కానీ మనలను ప్రేమించి మన దరికి చేరిన దేవుడు మన యేసయ్య అండి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఆయనను ప్రేమించి ఆయనను జాగ్రత్తగా వెతికే వారికి ఆయన దొరికే దేవుడు అండి. మరి మనం ఆయనను ప్రేమించేవారు ఉన్నామా? ఆయన మాటలకు లోబడి ఆయనను జాగ్రత్తగా వెతికే వారిగా మనం ఉన్నామా? ఒకసారి మనల్ని పరీక్షించుకుందామండి. మరి ఈ దినమున మన ప్రభు అయిన యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. ఆయన మన కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఆయన మనకు సమీపంగా నిలిచి ఉన్నాడండి. మరి ఇంకో వాక్యం మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనములు, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. అయితే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరినూ చెడి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి వివేకం కలిగి ఆయనను వెతికేవారు ఒక్కరైనా ఉన్నారా? మరి ఆయనను ప్రేమించి ఆయనను జాగ్రత్తగా వివేకం కలిగి ఆయనను వెతికేవారు ఒక్కరైనా ఉన్నారా అని మన దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించినప్పుడు మరి అందరినూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కరును ఆయనను వెతుకువారు లేకుండా, మరి ఒకడును తప్పకుండా అందరినూ చెడి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ దినమున మరి ఈ దినమున ఆశతో మన ప్రభు అయిన యేసయ్య మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. మరి మనం ఆయన వైపు తిరుగుతామేమో, ఆయనను వెతికేవారిగా మనం ఉంటామేమో అని మన యేసయ్య ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాడండి. మరి మనం ఆయనని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయనను విడిచి వెళ్ళినా కానీ, మరి మనం ఆయనని మరచి ఆయన మార్గములను విడిచి దారి తప్పినా కానీ, మన ప్రభువైన యేసయ్య ఆఖరికి ఇప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూ మరి ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, ఇప్పుడైనా నా కుమార్తె నా కుమారుడు నన్ను వెతుకుతారేమో, నా మార్గంలో నడుస్తారేమో అని మన ప్రభువైన యేసయ్య ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నాడండి. మరి మన ప్రభువైన యేసయ్య నరులను పరీక్షించినప్పుడు ఒక్కడును కూడా ఆయనను వెతుకువారు లేరని మన ప్రభువైన వాక్యం సెలవిస్తుందండి. మరి మనం ఇకనైనా పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించి ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వెతుకువారిగా మనం ఉండి, ఇకనైనా ఆయనను వెతుకువారిగా మనం ఉండి మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించేవారిగా మనం ఉండాలండి. మరి ఇంకో వాక్యం సెలవిస్తుంది, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని మన యేసయ్య సెలవిస్తున్నాడండి. మరి మనం ఆయనను పూర్ణ మనస్సుతో విచారణ చేసి ఆయన శ్రద్ధగా జాగ్రత్తగా వివేకం కలిగి ఆయనను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించి ఆయనను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి ఆయనను ప్రేమించి ఆయన పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి విచారణ చేసిన ఎడల, మీరు శుద్ధ హృదయంతో నన్ను వెతికిన ఎడల తప్పకుండా మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మన ప్రభువైన యేసయ్య వెతుకుడి మీకు దొరుకునని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మరి ఈ దినమున మన ప్రభువైన యేసయ్య మనతో మాట్లాడుచున్నాడు. నన్ను పూర్ణ మనస్సుతో శ్రద్ధగా జాగ్రత్తగా వివేకం కలిగి నన్ను వెతుకువారికి నిశ్చయంగా నేను దొరుకుతున్నని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి అట్టి విధంగానే ఇకనైనా ఆయన యందు ద్రాక్ష తీగల వలె అంటు కట్టబడి ఆయనను పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించి ఆయనను శ్రద్ధగా జాగ్రత్తగా వివేకం కలిగి వెతుకువారిగా మరి మనం ముందుముగాక.
ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవానికి వందనములు ప్రభువా. ఆశ్చర్యకరడానికి కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నీ వంటి దేవుడు లోకాన ఎక్కడ వెతికినా లేడు ప్రభువా. నీ వంటి ప్రేమనైనా ఈ లోకంలో ఎక్కడ సరిపోర్చలేని ప్రేమ తండ్రి. ఈ లోకంలో ఒక్కరికైనాను ప్రభువా నీ వంటి ప్రేమ ఒక్కరైనాను ఈ లోకంలో చూపించలేరు ప్రభువా. నీ ప్రేమ ఈ లోకం మొత్తం పరిశోధించిన కానీ ప్రభువా నీ వంటి ప్రేమను ఎవ్వరూ చూపలేరు ప్రభువా. నీ వంటి ప్రేమను మరి ఈ లోకంలోని ప్రేమకు ఏది సాటి రాదు ప్రభువా. అత్యంత గొప్ప ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా, నేను ఎన్ని దోషములు, ఎన్ని పాపములు, ఇంత తప్పులు చేసినా కానీ ప్రభువా మమ్మల్ని క్షమించే ప్రేమయే నీది ప్రభువా. మమ్మల్ని క్షమించి మా దరికి చేరిన ప్రేమయే నీది ప్రభువా. ఇంతగా ప్రభువా మేము నిన్ను విడిచినా కానీ, దారి తప్పి తొలగిపోయినా కానీ ప్రభువా నువ్వు మా దరికి వచ్చి నీ కరములను చాపి నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడవు తండ్రి. నీవు మా పట్ల చూపుచున్న ప్రేమ, నీవు మా పట్ల కనపరుచుచున్న కృప ప్రభువా వెలకట్టలేనిది ప్రభువా. నీవు మా పట్ల చూపుచున్నది వెలకట్టలేనిది నైనా. మరి ఇకనైనా తండ్రి మా పాపములు, మా దోషములు మేము ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నాం నైనా. ఇక నిన్ను పూర్ణ మనస్సుతో ప్రేమించి, పూర్ణ మనస్సుతో నిన్ను వెదకినైనా నీ మార్గమందు నడిచి నీ ఆజ్ఞలను గైకొనే బిడ్డలుగా మమ్మను మార్చమని మరి దినమున ప్రభువా నువ్వు ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనములు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన అంతటి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.